బాబు కావాలా పాప కావాలా? బాబే కావాలి. మరి నీకు? నాకు పాప కావాలండి. పాపన పాప పుడితే నువ్వు దాన్ని కలిపి. అదేంటండి అలా అంటున్నారు? నాకు బాబే కావాలి. ఎప్పుడనేది ఇంటికి ఇలా తాగొచ్చారు? తాగుతానే, నా ఇల్లు నా ఇష్టం, నన్నే అడుగుతావా? ఇంతలా కొడుతున్నారు, కడుపులో వింటుందండి. తనకేదైనా అయితే మళ్ళీ తనంటావు బాబు కావాలంటే. ఎందుకండి ఇంత టార్చర్ చేస్తున్నాడు? నేనేం తప్పు చేశాను? నువ్వేగా పాప కావాలన్నావు. బాబు పుడతాడు పాప పుడుతుందో నాకెలా తెలుస్తుందండి? అది నా చేతుల్లో లేదు కదా. అవునా? నీ చేతిలో ఏం లేదు కదా? ఏది నీ చెయ్యి మీద ఒకసారి. అమ్మా చిట్టి తల్లి, ఏమైందిరా? ఇలా పడిపోయావు? లే అమ్మా, నాన్న వచ్చాడు, లే అమ్మా. అల్లుడు గారు, అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. మొదటి కాన్పు కదా, సాంప్రదాయం ప్రకారం మా ఇంట్లోనే కాన్పు చేసి పంపిస్తాను. తీసుకుపో. బాబు పుట్టాడా నా ఇంటికి తీసుకురా. పాప పుట్టిందో నీ ఇంట్లోనే ఉంచుకో. అరే అల్లుడు, మగబిడ్డ పుడితే నీలా కాకుండా పెంచుతారు. అమ్మాయి పుడితే నా కూతుర్లా మహాలక్ష్మిలా పెంచుకుంటా కానీ నీ ఇంటికి మాత్రం పంపించను. తల్లి తల్లి నా చెట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్న నాన్న, నువ్వే లేని దుకాణ నేను సబబల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఎంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్ష వేశావమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నిన్ను శవమల్ల మిగిలానమ్మా. నాన్న మాట్లాడు నాన్న. శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. పిన్ని పిన్ని, ఏంటి? కాళ్ళు ఇష్టమైపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయ్యి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు రోజు ఏంటి నాకు టార్చర్? అయినా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నాకేంటి ఈ దరిద్రాన్ని అంటగట్టారు? ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా కానీ మానం చంపుకొని నేను బతకలేను. దా
నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అమ్మాయి నువ్వు తల్లి కాబోతున్నావురా. నాకేం అర్థం అవ్వట్లేదమ్మా. ఏం అర్థం అవ్వట్లేదమ్మా. నేను తల్లిని కాబోతున్నానని సంతోషపడాలి, లేక నా భర్త తండ్రి కాబోతున్నాడని తెలియకుండా చనిపోయినందుకు బాధపడాలి. నాకు అర్థం కావట్లేదమ్మా. ఏం బాధపడకమ్మా, మీ ఆయనే నీ కడుపున కొడుకై పుడతాడులే. పోయాక ప్రెగ్నెన్సీ వచ్చిందంట. ఇంతకీ నీ బిడ్డకి తండ్రి నీ మొగుడేనా లేక ఇంకెవరైనా? నీ బిడ్డకి తండ్రిని ఎవరిని చూపిస్తావు? మీ ఆయన పోయాడుగా, నన్ను ఉంచుకోవచ్చుగా. బిడ్డకి తండ్రి లాంటి వాడిలా ఉంటా, నీకు మొగుడిలా ఉంటా. నన్ను ఇలా ఒంటరితనం చేసి వెళ్ళిపోయారు. విధవరాలంటే ఒక వేస్ట్ కన్నా ఘోరంగా ఎందుకు చూస్తున్నారంటే, భర్త చనిపోయిన తర్వాత సొంత బంధువులు కూడా నీచంగా చూస్తున్నారండి. బాధ తట్టుకోలేక చనిపోదాం అనుకున్నాను, కానీ నా కడుపులో ఉన్న ప్రతి ఒక్క కోసం ఇంకా బ్రతుకుతున్నాను. నేను ప్రెగ్నెంటా? ఇప్పుడు ఏం చేయాలి? రాహుల్కి కాల్ చేస్తాను. హలో రాహుల్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఏంటి ప్రెగ్నెంటా? అవును రాహుల్, నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రి. నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అని సాక్షి ఏంటి? ఏం రాహుల్ అలా అంటాం? మనం పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతోనే కదా ఒకటయ్యాం. బ్రేకప్ అయిన తర్వాత ఎవరితో పడుకున్నావో నాకేం తెలుసు. ఏమైంది అలా ఉన్నావు? ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాహుల్కి చెప్తాడేమో, నాకు సంబంధం లేదు అని పెట్టేశాడు. నాకు చాలా భయంగా ఉంది. మరి ఇలా ఇంట్లో చెప్పేస్తావా? అమ్మో, ఇంట్లో తెలిస్తే మా నాన్న నన్నైనా చంపేస్తాడు, లేకపోతే వాళ్ళైనా చచ్చిపోతాడు. భోషణ చేసుకుంటావా? లేదే, నేను చేసిన తప్పుకి నా కడుపులో బిడ్డను బలివ్వలేను. మరి ఇప్పుడు ఏం చేస్తావే? తెలియట్లేదు. నాకు ఇప్పుడు దేవుడే దిక్కు. పెళ్ళిన 4 నెలలకి భర్త దూరం చేశాం. పుట్టకుండానే బిడ్డను దూరం చేశాం. నేను ఏం పాపం చేశాను? ఎందుకు ఎందుకు ఎందుకు? భర్త లేకపోయి పుట్టబోయే బిడ్డ కోసం బతకాలనుకున్నాను. చిక్కని బ్రతికి అర్థం లేదు. ఏమైంది? చేతిలో బంగారం లాంటి బిడ్డను పట్టుకొని అలా ఏడుస్తున్నాను. ఆహా, లేదండి, ఎవరో బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. చూడగానే బాధేసి తీసుకున్నారు. ఏంటో ఇది,
ఈ బాబుని మీరు పెంచుకుంటున్నారా? పెళ్లి కాలేదు, నేను బాబుని తీసుకుని పెంచుకోలేను. మీకేం అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డని నేను పెంచుకుంటాను. నా భర్తని బిడ్డని కలిపి ఈ బాబులో నేను చూసుకుంటాను. జాగ్రత్తండి. ఈ జన్మలో తెచ్చుకోలేను. అమ్మా, కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బాబ్బాబ్బా, మా మొగుడు పిల్లల మధ్య నువ్వు బతికే బయటకి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ? యాండి యాండి, చూసారా, ఇది మీ అమ్మదారిందంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమును చిందు ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. అమ్మా అమ్మా, లేమ్మా అమ్మా. నేను మళ్ళీ నిలతప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ముళ్ళ బాటలోనూ జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రడ అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి